హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 3AR బ్లాగ్స్. ఈరోజు మనము కుర్తీ క్యాన్వాస్ని పెట్టి నెక్ ఎలా కుట్టాలో తెలుసుకుందామండి. క్యాన్వాస్ తీసుకోవాలి. క్యాన్వాస్ నెక్ లెంత్ వచ్చేసి 5 ఇంచెస్ అండి. 5 ఇంచెస్ పెట్టుకోవాలి. నెక్ విడ్త్ వచ్చేసి ఇటుపక్క కూడా మార్కింగ్ వేసుకోవాలండి. 5 ఇంచెస్ తీసుకున్న తర్వాత మన నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్. దీన్ని స్ట్రైట్గా లైన్ వేసుకోవాలి. ఇటు సైడ్ కూడా స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. ఇంకా దీని లోపల మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ వేసుకోవాలి. తర్వాత 1 ఇంచ్ ఎక్స్ట్రా మనము పెట్టుకోవాలి. దీనికి 1 ఇంచ్ ఇలా ఎక్స్ట్రా పెట్టుకున్న తర్వాత ఎక్కువ ఉండేది కట్ చేసేసుకోవాలి. లోపల పార్ట్ కూడా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకు నెక్ పార్ట్ వచ్చేసింది. ఇది మన నెక్, ఫ్రంట్ నెక్. ఇప్పుడు బ్యాక్ నెక్ చూద్దాము. బ్యాక్ నెక్ కూడా 2.5 ఇంచెస్ విడ్త్ ప్లస్ లెంత్ వచ్చేసి 5 ఇంచెస్ అండి. దీన్ని స్ట్రైట్గా లైన్ వేసుకొని ఇలాగా ఇప్పుడు దీని లోపల మనం రౌండ్ తీసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా 1 ఇంచ్ పెట్టేసుకోవాలి. దీని ఎడ్జ్ ఉండేది కట్ చేసేసుకోవాలండి. లోపలిది కూడా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా వచ్చేసిందండి. దీనికి మనము క్లాత్ తీసేసుకొని దీనికి ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకున్న తర్వాత కట్స్ పెట్టుకోవాలండి రౌండ్, ఎందుకంటే మనకు కుట్టడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత అది మడ్ చేసుకొని కుట్టాలి. రౌండ్ కుట్టేసుకున్న తర్వాత ఫ్రంట్ అలాగే కుట్టేసుకోవాలి, బ్యాక్ అలాగే కుట్టేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ కూడా ఇలాగే, ఫ్రంట్ పార్ట్ కూడా ఇలాగే కుట్టేసుకోవాలి. ఇవి రెండు మనం కుట్టుకున్న తర్వాత దీన్ని హాఫ్ చేయాలి. హాఫ్ చేసి మధ్యలో కొంచెం ఇలా కట్ చేసుకోవాలి. రెండు దానిలో కూడా ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ రెండు దానిలో కూడా ఇలాగే కట్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పైన మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ప్లస్ క్యాన్వాస్ ఫ్యాబ్రిక్, లైనింగ్, దీన్ని 3 పెట్టేసి పిన్అప్ చేసుకోవాలండి. కదలకుండా, డిస్టర్బెన్స్ కాకుండా నీట్గా వస్తుంది ఫినిషింగ్. రౌండ్ కుట్టేసుకోవాలి. ఇప్పుడు క్యాన్వాస్ మీద స్టిచ్ పడకూడదండి. క్యాన్వాస్ మీద స్టిచ్ పడితే లావుగా వస్తుంది, కొంచెం బాగుండదు. క్యాన్వాస్ ఎగ్జాక్ట్ పక్కన స్టిచ్ వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 ఇంచ్ గ్యాప్ పెట్టుకొని కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత కట్స్ పెట్టుకోవాలండి రౌండ్. మనం ఏదైతే కుట్టేసామో దాన్ని కట్ చేయకూడదు. ఇప్పుడు చూడండి మన నెక్ ఎంత బాగా వచ్చిందో. ఇలాగే బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకుందాము. ఇలాగే మెయిన్ ఫ్యాబ్రిక్, క్యాన్వాస్, లైనింగ్. ఫస్ట్ క్యాన్వాస్ పెట్టుకోవాలి, తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకోవాలి, తర్వాత లైనింగ్ పెట్టుకోవాలి. ఇలా పిన్అప్ చేసుకున్న తర్వాత కదలదండి, బాగా నీట్గా కూర్చుంటుంది. ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా ఎడ్జ్లో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు 1/2 ఇంచ్ పెట్టుకొని ఇది కూడా ఇలాగే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా కట్స్ పెట్టుకోవాలండి. కట్స్ పెట్టుకోకపోతే నెక్ సరిగ్గా టర్న్ అవ్వదు. చూడండి ఇప్పుడు ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో. ఫ్రంట్, బ్యాక్ రెండు నీట్గా వచ్చాయండి. ఇప్పుడు మనము ఈ నెక్ని హెమ్మింగ్ చేయకుండా లైనింగ్కి ఎలా అటాచ్ చేయాలనేది చూస్తున్నాము.
ఇలా టర్న్ చేసి లైనింగ్ అటాచ్ చేసుకోవాలండి. హెమ్మింగ్ చేయని అవసరం ఉండదు. నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా. టైం తక్కువ ఉన్న వాళ్ళకి ఇలా చేసుకోవచ్చు. ఇలా అండి, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. తర్వాత షోల్డర్ దగ్గర జాయింట్ ఉండకుండా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఎలాగ కుట్టాలనేది చూద్దామండి. 2 లైనింగ్లు ప్లస్ మెయిన్ ఫ్యాబ్రిక్స్ పెట్టేసి కుట్టాలండి. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్స్ ఒక పక్క రావాలి, 2 లైనింగ్స్ ఒక పక్క రావాలి. చూడండి ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో. షోల్డర్ దగ్గర అంతా ఏం కనిపించదు, నీట్గా ఉంటుంది.